హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనము ఎక్సెల్కి సంబంధించిన ఒక 3 ఇంపార్టెంట్ వీడియోస్ ఎట్లా చేయాలి అనేది మనం చూద్దాము. ఇవి చాలా చాలా యూస్ఫుల్. మనము ప్రతి డైలీ లైఫ్లో ప్రతిరోజు యూస్ చేసే ఫార్ములాస్. ఎక్సెల్ మీద వర్క్ చేసే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది ఇది. దీన్ని ఎట్లా యూస్ చేయాలి ఏంటి అనేది మనం చూద్దాము. ఓకే, లెట్స్ గో టు ద టాపిక్. రోస్ని కానీ కాలమ్స్ని కానీ స్వాపింగ్ ఎట్లా చేయాలి అనేది చూద్దాం. ఇక్కడ ఉన్న డేటా చూడండి. ఈ డేటాలో మనము ఈ ప్రోడక్ట్ అనే కాలంని మనము ఇక్కడికి షిఫ్ట్ చేయాలి, స్వాప్ చేయాలి. ఎట్లా స్వాప్ చేస్తాము అంటే మామూలుగా మనం జనరల్గా చేసేది ఏంటంటే ఇట్లా కట్ చేసి మళ్ళీ ఇక్కడ ఇన్సర్ట్కి వెళ్ళి ఇక్కడ ఇన్సర్ట్ కట్ సెల్ అని ప్రెస్ చేసి ఇట్లా చేస్తాం. ఇదేంటంటే కొంచెం లెంతీ ప్రాసెస్. అట్లా కాకుండా మనము ఈ కాలం సెలెక్ట్ చేసేసి ఇక్కడ 4 యారోస్ వచ్చినాయి కదా ఈ కార్నర్లో, దాన్ని పట్టుకొని మీరు డ్రాగ్ చేశారనుకోండి, అది మెసేజ్ ఇస్తుంది, దేర్ ఈస్ ఆల్రెడీ డేటా హియర్, డూ యూ వాంట్ టు రిప్లేస్. రిప్లేస్ అంటే ఆ లొకేషన్ అనే ప్లేస్ రిప్లేస్ అవుతుంది. సో అక్కడ ఉన్న డేటా వెళ్ళిపోయి ఈ డేటా అక్కడ రిప్లేస్ అవుతుంది. అట్లా కాకుండా దీన్ని క్యాన్సిల్ చేసేయండి. క్యాన్సిల్ చేసేసి మళ్ళీ మీరు డ్రాగ్ చేసేటప్పుడు షిఫ్ట్ హోల్డ్ చేయండి. షిఫ్ట్ హోల్డ్ చేసి ఇట్లా డ్రాగ్ చేసి ఇక్కడ లొకేషన్కి నేమ్కి మధ్యలో ఒక బ్రాడ్ లైన్ వచ్చింది కదా, ఆ లైన్ వచ్చిన తర్వాత మీరు వదిలేసేయండి. వదిలేస్తే అది స్వాప్ అవుతుంది. అట్లా మీరు ఎనీ కాలం మీరు స్వాప్ చేయొచ్చు. ఓకే, ఇంకా చూడండి, ఇది నేను అమౌంట్ స్వాప్ చేయాలి అంటే హోల్డ్ పట్టుకొని ఒక షిఫ్ట్ హోల్డ్ చేసి నేను స్వాప్ చేస్తే ఆ కాలం అనేది స్వాప్ అయిపోతుంది. ఇట్లా నాట్ ఓన్లీ కాలమ్స్, రోస్ కూడా మనం చేయొచ్చు. ఈ రో నేను స్వాప్ చేయాలి. అట్లాంటప్పుడు మళ్ళీ ఇక్కడికి కార్నర్కి వచ్చేసి షిఫ్ట్ హోల్డ్ చేసి ఎక్కడికి కావాలంటే అక్కడికి స్వాప్ చేయొచ్చు. ఓకే, ఇది సింపుల్గా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి గ్రిడ్ లైన్స్ ఎట్లా హైడ్ చేయాలి అనేది చూద్దాం. నాకు ఈ షీట్లో గ్రిడ్ లైన్స్ అన్నీ ఇవి చూడండి. ఇక్కడ నేను ఇది మనకు ప్రింటింగ్లో రావాలంటే మనము మామూలుగా ఏం చేస్తామంటే నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళేసి హోమ్లో ఇక్కడ మనం గ్రిడ్ లైన్స్ అనేది క్రియేట్ చేస్తాము. తీసేయాలంటే ఇట్లా తీసేస్తాం. ఓకే, అట్లా కాకుండా నాకు కంప్లీట్గా వైట్గా రావాలి. వైట్గా రావాలి అంటే ఏం చేస్తామంటే ఈ విజిబిలిటీ కూడా, ఈ గ్రిడ్ లైన్స్ విజిబిలిటీ కూడా ఉండకూడదు. దానికి ఏం చేస్తామంటే ఇక్కడ ఫిల్లోకి వెళ్ళేసి వైట్ అనేది ఫిల్ చేసామనుకోండి, ఆ ఏరియా అనేది మీకు ఈ ఏరియా ఈ టేబుల్ని సెలెక్ట్ చేసేసి ఇట్లా మీకు ఆ ఏరియా అనేది వైట్ అయిపోతుంది. ఓకే, ఇట్లా వైట్ అయిపోతుంది. అట్లా కాకుండా నాకు కంప్లీట్గా షీట్ అంతా గ్రిడ్ లైన్స్ లేకుండా కావాలి. అట్లాంటప్పుడు ఇన్సర్ట్లోకి వెళ్ళేసి ఇన్సర్ట్లో వ్యూలో ఇక్కడ గ్రిడ్ లైన్స్ టిక్ చేసి ఉంది కదా, ఆ టిక్ తీసేయండి. తీసేస్తే మీకు షీట్ మొత్తం వైట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి సమ్ ఫార్ములా ఎన్ని రకాలుగా యూజ్ చేయొచ్చు, డిఫరెన్స్ ఏంటి, 2 టైప్స్గా యూజ్ చేయొచ్చు, అండ్ ఆ 2 టైప్స్లో డిఫరెన్స్ ఏంటి అనేది కూడా నేను చెప్తాను. అండ్ నెక్స్ట్ థర్డ్ ఫార్ములా వచ్చేసి మీకు ఇక్కడ చూడండి. ఇప్పుడు ఈ కాలంని మీరు సమ్ చేయాలనుకోండి, ఏం చేస్తారు, నేను ఇంకొక కాలం కూడా తీసుకుంటున్నాను.
ఓకే, ఇప్పుడు దీన్ని సమ్ చేయాలంటే ఏం చేస్తారు? ఈజ్ ఈక్వల్ టు ఇది ప్లస్ ఇది ప్లస్ ఇట్లా ఒక్కొక్క సెల్ ప్లస్ చేస్తూ వెళ్తారు. ఓకే, ఇప్పుడు సమ్ అనేది మీకు టోటల్ వస్తుంది. అట్లా కాకుండా ఇంకొక మెథడ్ ఏంటంటే ఈజ్ ఈక్వల్ టు సమ్, ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రాక్ చేసేసి సమ్ చేస్తారు. దానికి దీనికి ఏం డిఫరెన్స్ ఉంది అంటే దెర్ ఈజ్ అ డిఫరెన్స్. అది ఏంటి అంటే ఇప్పుడు ఇన్ బిట్వీన్ నేను ఒక కాలం ఇన్సర్ట్ చేశాను. ఓకే, ఇక్కడ 55,000 ఇచ్చాను. టోటల్ మారిందా? మారలేదు. ఇక్కడ చూడండి టోటల్ మారింది. ఎందుకు? ఇది ఏంటంటే ఫ్రమ్ నుంచి 2 వరకు నేను రేంజ్ తీసుకున్నాను. సో D3 నుంచి D10 వరకు మధ్యలో ఏదైనా కాలం రో కానీ ఇన్సర్ట్ చేస్తే అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. బట్ ఇక్కడ ఏమవుతుంది, మనం ఒక్కొక్క ఇండివిజువల్ సెల్ అనేది యాడ్ చేస్తూ వచ్చాం కాబట్టి ఆ సెల్ అనేది తీసుకోలేదు. సో అది దాని అడ్వాంటేజ్. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనం సపోజ్ ఇది ఎన్ఏ అని ఇచ్చాం. చూడండి ఎన్ఏ అని ఇస్తే టోటల్ ఎర్రర్ రాకుండా వస్తుంది. అదే నేను దీంట్లో కనుక నేను ఎన్ఏ ఇస్తే ఎర్రర్ వస్తుంది. ఈ రెండు డిఫరెన్సెస్ ఉంటాయి. సమ్ ఫార్ములా యూస్ చేసిన దానికి ప్లస్ ప్లస్ అని యాడ్ చేస్తూ వెళ్ళిన దానికి ఇది రెండు డిఫరెన్స్. అండ్ సమ్ అనేది యూజ్ చేయడానికి ఇంకొక ఫార్ములా కూడా చెప్తాను. ఆల్ట్ పట్టుకొని ఆల్ట్ హోల్డ్ చేసి ఈజ్ ఈక్వల్ ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా సమ్ అనేది మీకు టోటల్ అవుతుంది. ఓకే, ఇది షార్ట్ కట్. ఆల్ట్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు. ఓకే అండి, ఈ మూడు ఫార్ములాస్ వెరీ రెగ్యులర్గా మనం యూజ్ చేసే ఫార్ములాస్. థ్యాంక్ యూ. నా కంటెంట్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ లైక్ ద ఛానల్, కమెంట్, షేర్, సబ్స్క్రైబ్.